సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ఆ కామెంట్స్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని సరూర్ నగర్ పోలీసులకు రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేసింది. రాజమౌళిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, రాజమౌళిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇటు రాష్ట్రీయ వారణాసి సేవలు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఏమంటున్నారు? అసలు రాజమౌళి మాట్లాడిన మాటల్లో ఏం చెప్తున్నారు? అంటే రాజమౌళి వారణాసి సినిమా సందర్భంగా మహేష్ బాబు ఈవెంట్ లో రామోజీ లో జరిగినటువంటి ఈవెంట్ లో దేవుడు అంటే నమ్మకం లేదు, హనుమంతుడు ఇదే నన్ను నడిపించేది అని చెప్పేసి ఒక ఏదైతే ప్రోమోకి సంబంధించి లేట్ కావడంతో ఆయన దేవుడిపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు నుంచే సోషల్ మీడియాలో హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా రాజమౌళి వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకవేళ ఆయనకు దేవుడు అంటే నమ్మకం లేకుంటే లోపల పెట్టుకోవాలి, కానీ మొత్తం దేవుళ్ళపైనే సినిమాలు తీసి డబ్బులు సంపాదించే రాజమౌళి ఇలా దేవుడు అంటే నమ్మకం లేదని చెప్పేసి హనుమంతుడి పైన వ్యాఖ్యలు చేయడం సరికాదు అని చెప్పేసి కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి సరూర్ నగర్ పోలీసులకు వానరసేన, హిందూ సంఘాలకు సంబంధించిన వానరసేన ఫిర్యాదు చేయడం జరిగింది. రాజమౌళిపై కేసు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలి, లేదంటే ఇలాగే దేవుళ్ల పైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా వారు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వారు ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఇక సోషల్ మీడియాలో కూడా రాజమౌళి పైన విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజమౌళి వ్యాఖ్యలు చేశాడు. ఆయన దేవుడు అంటే ఇష్టం లేదు, నమ్మకం లేదు, అదే విధంగా ఏదైతే వెనుక నుండి నడిపిస్తాడో ఇదేనా నడిపించేది అనే దానికి సంబంధించి కూడా ఏదైతే ఈవెంట్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పొరపాట్లను దేవుడి పైన పెట్టి ఆయన వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా సోషల్ మీడియా పరంగా కావచ్చు హిందూ సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వానరసేన ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫిర్యాదుని సరూర్ నగర్ పోలీసులు సేకరించడం జరిగింది. ప్రస్తుతం కేసు నమోదు చేసే అవకాశం కూడా కనపడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏదైతే వారణాసికి సంబంధించి ఒకవైపు రాజమౌళి ఏదైతే స్టేజ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు దేవుణ్ణి మీద నమ్మకం లేదు అని చెప్పినప్పటి నుంచి ఒకవైపు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దీని గురించి చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి క్షమాపణ కోరుతారా లేదా అన్నది మాత్రం వేచి